వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ రాట్రుత్. ఈరోజు అంశం వచ్చేస్తే పొలిటికల్ డిబేట్ పైన ఉపరాష్ట్రపతి ఎన్నిక చర్చించడం జరుగుతుంది. అందులో భాగంగా రాహుల్ ఎలా ఉన్నారండి? ఓకే, నరేష్ గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక పైన వీళ్ళిద్దరు అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. ముందుగా హలో నరేష్ గారు, చెప్పండి. మీరు ఉపరాష్ట్రపతిని సౌదీ నుంచి ఎంచుకోవడానికి ప్రత్యేకమైన ఏమైనా కారణాలు ఉన్నాయా? చెప్పండి. ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏం లేవు. ఎందుకంటే సిపి రాధాకృష్ణన్ చాలా మంచి వ్యక్తి, చాలా ఏంటంటే పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, చాలా సీనియర్ వ్యక్తి, 2 రాష్ట్రాల గవర్నర్గా పనిచేశాడని ఆ ఉద్దేశ కోణంతోనే మేము ఎంచుకున్నాం. అంటే మీరు ప్రత్యేకంగా తమిళనాడు నుంచి ఎందుకు ఎంచుకున్నారు? తెలంగాణ నుంచి ఎంచుకోవచ్చు కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంచుకోవచ్చు కదా. అలా అయితేనంటే మేము అలానే స్పెసిఫిక్గా ఒక స్టేట్ అంటని కాదు, కానీ అలా అయితేనంటే మీరు ప్రతి ఒక్కరు ఏమంటారంటే రాజకీయ కోణంలో ఇది తీసుకుంటారు అంటే అంటున్నారు. తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి, అందుకే తీసుకుంటున్నారు, ఆ స్టేట్ నుంచి వెళ్ళి ఎంచుకుంటున్నారు అంటే ప్రతిపక్షాలు ఇటంగా ఆరోపిస్తున్నాయి. దానికి కారణం అలా అయితే అంటే బీహార్లో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. అలానే మేము ఆ స్టేట్ల నుంచి ఎంచుకోలేము కదా. అంటే ఉపరాష్ట్రపతి అయితే ఒకటే ఉంటారు కదా, 3 4 ప్రతి స్టేట్ నుంచి ఎంచుకోవడానికి ఉండదు కదా. అలానే అంతే. ఓకే రాహుల్జీ, మీరు చెప్పండి, తన అభిప్రాయం అనేది చెప్పారు, దీనిపైన మీ భిన్నాభిప్రాయం చెప్పండి. ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఇంతకుముందు ఉన్న మనకు ఉపరాష్ట్రపతి ఆయన నార్త్ స్టేట్సే. అయితే ఇప్పుడు సౌత్కు తీసుకొచ్చారంటే ఆయన ఉపరాష్ట్రపతి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసిండు ఆయన ఇంత సడన్గా అంటే ఇంతవరకు అంత చిక్కుతలేదు. అది ఎందుకు చిక్కుతలేదో ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అయితే చెప్పాలి కదా సమాధానం. స్వతహాగా తనే రాజీనామా చేశారని అంటున్నారు కదండి ప్రభుత్వం వాళ్ళు. ఎన్నో ఒత్తిళ్ళు ఉంటే తప్ప వాళ్ళు అలా రాజీనామా చేయరు. అది హఠాత్మరణంగా తొందరలో అతి తొందరలో తీసుకున్నాడు. అది ఆ క్షణం కూడా తెలియదు తీసుకున్నది. అది రాజీనామా వచ్చినంత వరకు కూడా తెలియదు. అంటే అంత తొందరగా తీసుకోవడానికి కారణం ఏంది అది తెలియాలి. అదొకటి. తర్వాత విషయం, తమిళనాడు నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకుంటున్నారంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ పదవిలో ఉన్నాడు. ఇంతకుముందు 2 గవర్నర్ పదవులు కూడా చేసిండు. అట్లాంటప్పుడు ఆయన చేస్తున్న ఆయనకు పదవిని ఇంకో పదవి కట్టబెడుతున్నారు. అది కట్టబెట్టే బదులు మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే బండారు దత్తాత్రేయ గారు మొన్ననే పదవి విరమణ పొందారు. ఆయన ఖాళీగానే ఉన్నారు కదా, ఏం తక్కువ ఉంది, చేయొచ్చు కదా. ఆయన బీసీ బిడ్డనే కదా, బీసీ బిడ్డని చేయొచ్చు. దత్తాత్రేయ గారు ఉన్నారు, ఉపరాష్ట్రపతిగా చేయొచ్చు. ఎందుకు చేయలేదు? ఉపరాష్ట్రపతిని దక్షిణాది కదా ఆయనది కూడా, దక్షిణ మన ఉన్న స్టేట్లలో ఆయనది కూడా ఓకే. తమిళనాడునే ఎక్స్పెక్టెడ్గా ఎందుకు ఎంచుకున్నారంటే తమిళనాడులో 26లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయం అని మేము పరిగణిస్తున్నాం. దీన్ని చెప్పండి నరేష్ గారు. రాహుల్ కూడా విధంగా అతను చెప్పేది ఎలా ఉందంటే మొత్తం ఏంది గవర్నమెంట్ మీద మొత్తం బురజల ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు తమిళనాడు నుంచి ఎందుకు ఎంచుకున్నా అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి అయితే ఉండలేరు కదా, ఫస్టే చెప్పాను. అంటే ఇప్పుడు బండారు దత్తాత్రేయ గురించి వచ్చాడు, అలా అయితే ఇద్దరిని కంపేర్ చేస్తారంటే ఇద్దరు బెస్ట్ ఎవరు ఉన్నారు? సిపి రాధాకృష్ణన్ ఉంది కదా, 2 సార్లు గవర్నర్ గుండు, ఫస్ట్ నుంచి వెళ్ళి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా తమిళనాడు నుంచి ఉండు. చాలా అతను ఇంతకుముందు ఎంపీగా పనిచేశాడు, చాలా అనుభవం ఉంది కాబట్టి అతను ఎంచుకున్నాడు. దాంట్లో తప్పేముంది? ప్రతిదీ రాజకీయ కోసం 26 ఎలక్షన్స్ ఇలాంటివన్నీ బుర్జ పనులే మాత్రమే అని మేము అనుకుంటున్నాం. అంటే సౌత్లో తన ప్రభావం చాలా తక్కువ ఉంది కదా, అందుకని ఆ ప్రభావం మీరు ఎలా డిసైడ్ చేశారు? అతను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాడు, గవర్నర్గా పనిచేసాడు, అతనికి అంటే ఏం తక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే రాబోయే తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటిలో తమ ప్రభావం పూర్తిగా పెంచుకోవడానికి అయ్యి ఉండొచ్చు కదా. అలా అని లేదు మీరు అది. ఓకే నరేష్ గారు, ఇప్పుడు మనం పార్లమెంట్లో కొత్త బిల్లులు తీసుకురావడం జరిగింది కదా, 130 రాజ్యాంగ సవరణ పైన అది బిల్లు అసలు ఏ విధంగా యూజ్ చేయగలుగుతారో చెప్తారా? 130 అమెండ్మెంట్ బిల్ అంటారంటే అది ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని నేను అంటాను. ఎందుకంటే ఆ బిల్లు పరంగా ఏంది అవినీతి అనేది అంతమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ తీసుకొస్తే 5 నెలలు అతను జైల్లో ఉండి నడిపించాడు. ఒక రాజకీయ నాయకుడు జైల్లో ఉండి నడిపించడం మనకు సిగ్గుచేటుగా, రాజ్యాంగ అన్కాన్స్టిట్యూషనల్గా అనిపించడం లేదా? అలా అని ఈ బిల్లు చాలా కరప్షన్ తొలగిస్తుంది అంటని నేను అనుకుంటున్నాను. గారు చెప్పండి, మీరు చెప్పండి. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకునే కుట్ర, కేంద్రం చేస్తున్న కుట్ర ఇది. అసలు 130 ఆర్టికల్ ఇది అమెండ్మెంట్ మంచి కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే స్టేట్లలో వేరే వేరే ప్రభుత్వాలు ఉంటాయి, వాళ్ళకి అనుకూలం లేని ప్రభుత్వాలను వాళ్ళు ఎలాగైనా లొంగ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ మీద కుట్ర చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది యాక్ట్ అయ్యిందనుకో, దీని మీద ఎట్లా చేస్తారంటే వీళ్ళ మాట, సెంట్రల్ ప్రభుత్వం వాళ్ళ మాట వినకపోతే మాత్రము వాళ్ళని ఏదో దీంట్లో ఇరికిస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈడీ కానీ వాళ్ళ సెంట్రల్ ప్రభుత్వ సంస్థలు అన్నీ ఉంటాయి కదా, వాటిని ఉపయోగిస్తారు వాళ్ళ మీద ఆటోమేటిక్గా. అంటే ఈ బిల్లు తీసుకురావడం వల్ల అవినీతి ఒకటి నిరోధించవచ్చు కదండి. అవినీతి నిరోధించవచ్చు, కానీ అది సొంత ప్రయోజనాల కోసమే ఎక్కువ ఉపయోగపడేటట్లుంది అది. 130 అతని ఉద్దేశం ఎలా ఉందంటే
అంటే కరప్షన్ చేసినా కూడా అది మంచికే, ప్రజలకు మంచిగా చేకూరుస్తుందంటేనే అతను మాట్లాడిన విధానంగా ఉందండి. ఇది తీవ్రంగా నేను ఖండిస్తాను. నేను కరప్షన్ గురించి మాట్లాడతలేనండి. కరప్షన్ చేయడం అది తప్పని చెప్తున్నాను. కరెక్టే అంటారా? అట్లాంటప్పుడు ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటాయి కదా, బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా అదే యాక్ట్ పనిచేయాలని అంటున్నా. అది ఎక్కడ చేయదు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళే చేసుకోలేరు కదా. ఇప్పుడు రాహుల్ గారు ఏమంటారు, ఒక నిమిషం అండి, ఇప్పుడు రాహుల్ గారు ఏమంటారు అంటే ఈ చట్టము ఓన్లీ జస్ట్ ప్రతిపక్షాల పైన కాకుండా వాళ్ళ సొంత పార్టీ పైన అభ్యర్థుల పైన కూడా ఈ చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది, అమలు చేస్తే బాగుంటుంది అంటున్నారండి. ఒకటి మీరు బాగా ఆలోచించాలి. ఏంటంటే దేశంలో 30 మంది సీఎంలు ఉంటారు, అందులో 20 మంది ప్లస్ మీద క్రిమినల్ కేసులు అలాంటి కేసులు చాలా ఉన్నాయి. అలాంటి వారి గురించి మీరు ఏమంటారు? వాళ్ళని ప్రోత్సహిస్తారా మరి? అట్లాంటప్పుడు మొదటగా మీ అమిత్ షా గారినే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ అమిత్ షా గారిదే అమిత్ షా గారు అప్పుడు జైలు వేసినప్పుడు తను స్వతహాగా తనే రాజీనామా చేసి వెళ్ళిపోయిన. జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన రాజీనామా చేసిండు. జైల్లోకి వెళ్ళే ముందంటండి, వెళ్ళిన తర్వాతనంటండి. బాంబే హైకోర్టు దాన్ని ఏం చేసిందో చూశారు కదా మీరు కూడా. అది మొత్తం కేసును కొట్టిపారేసింది. అందులో అమిత్ షా తప్పలేదంటే మీరు దాని గురించి ఏమంటారు మరి? దాని గురించి స్పందన లేదు మన దగ్గర. ఓకే నరేష్ గారు, ఫైనల్గా ఉపరాష్ట్రపతిగా ఎవరు గెలిచి చేస్తుందండి, ఎక్కువ మెజార్టీ ఎవరికి వస్తుందని చెప్పొచ్చు? ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాధాకృష్ణన్ గెలవచ్చు. ఎందుకంటే అతనికి లోక్సభలో రాజ్యసభలో క్లియర్ మెజార్టీ ఉంది. చెప్పండి, మీరు చెప్పండి. గెలవచ్చు అంటున్నారు. వాళ్ళకే నమ్మకం లేదు. మా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారే పక్కా గెలుస్తారు, ఎందుకంటే అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని మా అభ్యర్థి పెట్టడం జరిగింది. అంటే మన ఓటింగ్ స్కామ్ చేయబోతున్నాం. స్కామ్ అస్సలు లేదు. వాళ్ళ అభ్యర్థి పైన, వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఆ ఎంపీలు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. సపోర్ట్ చేస్తే కూడా చెయ్యొచ్చు, 100% చేస్తారని నమ్ముతున్నాం. ఓకే రాహుల్జీ, ఓకే నారు గారు, మీ విలువైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇంతటితో ముగిస్తుందండి డిబేట్ రాజకీయ చర్చ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.